నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. జీవితంలో మన గతాన్ని చూసి ఏమాత్రం సిగ్గుపడకూడదు. పైగా గర్వపడాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఎన్నో తప్పులు చేస్తారు. కానీ ఆ తప్పుల నుండి జీవిత పాఠాలు నేర్చుకున్నవారు బాగుపడతారు. ఆ తప్పులే తమ గొప్పలుగా భావించేవారు ఉన్న చోటనే చతికిలబడతారు. మనది కాని దానికోసం మనమెప్పుడూ ఆశించకూడదు. మనదైన దానిని ఎప్పుడూ వదులుకోకూడదు. ఒకరితో మనల్ని మనం పోల్చుకోకూడదు. ఒకరి కోసం మనల్ని మనం మార్చుకోకూడదు. మనం ఎప్పుడు ఓడిపోతామా, ఎప్పుడు పడిపోతామా అని మన శత్రువుల కంటే ముందు ఎక్కువగా మన అనుకున్న వాళ్ళే ఎదురు చూస్తారు. ఈ రోజుల్లో నిజం నిదానంగా నడిచి వచ్చేలోపు అబద్ధం అందంగా తయారై అందర్నీ తన వైపు ఆకర్షించేస్తుంది. విశ్వాసం అనేది ఒక చిన్న పదం. దీనిని చదవడానికి ఒక సెకండ్ పడుతుంది. ఆలోచించడానికి ఒక నిమిషం పడుతుంది. అర్థం చేసుకోవడానికి ఒక రోజు పడుతుంది. నిరూపించుకోవడానికి మాత్రం జీవితకాలం పడుతుంది. తన లోపల ముత్యాలు రత్నాలు ఉన్నాయని సముద్రం ఎవరికీ చెప్పదు. సమయం వచ్చినప్పుడు అలల రూపంలో అవే ఒడ్డుకి చేరుతాయి. అలాగే మనము మంచివాళ్లమని గొప్పవాళ్లమని ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. సమయం సందర్భాన్ని బట్టి అదే బయటపడుతుంది. మనకు నోరు ఉంది కదా అని పదే పదే ఎదుటి వాళ్ళు బాధపడేలా మాట్లాడకూడదు. ఒకసారి దూరం అయితే తెలుస్తుంది మనకు వాళ్ళ విలువ. అందరి గురించి ఆలోచించేవారు ఎందుకు పనికి రాకుండా పోతున్నారు. స్వార్థంతో బ్రతికేవారు అంచెలంచెలుగా ఎదిగిపోతున్నారు. అందుకే ఎక్కడ స్వార్థం ఉండాలో ఎక్కడ ఉండకూడదో తెలిసి ఉండాలి. మనిషి జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ప్రతి మనిషి తన పని తాను నిజాయితీతో వ్యవహరించగలగడం. జీవితంలో మనకు మనం ఇచ్చుకునే అతి గొప్పది మరియు అద్భుతమైన బహుమతి ఏమిటో తెలుసా? అన్నీ కోల్పోయినా మనల్ని మనకు తిరిగి ఇచ్చుకోవడమే. అంతకన్నా విలువైనది ఇంకేదీ లేదు ఈ ప్రపంచంలో. రోజు ప్రారంభంలో అనిపిస్తుంది ధనమే జీవితమని. నిజమే. కానీ అలసిపోయిన సాయంత్రం ఇంటికి చేరినప్పుడు అనిపిస్తుంది ప్రశాంతతే జీవితం అని. ధనం అవసరమే, కానీ మన ప్రశాంతత కూడా కోల్పోకూడదు. అవసరానికి మించి ఏదైనా అనర్థమే. ఒక్క చిరునవ్వు ఎందరినో మీ స్నేహితులను చేస్తుంది. కానీ ఒక్క క్షణం కోపం ఎందరినో శత్రువులను చేస్తుంది. కనుక విలువైన జీవితాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా చిరునవ్వుతో ఆస్వాదించాలి. కోపాన్ని వదిలేయాలి. కాగితం విలువ దాని మీద రాసిన అక్షరాలను బట్టి ఉంటుంది. అలాగే మనిషి విలువ వారి ప్రవర్తన మాట తీరుపై ఆధారపడి ఉంటుంది. ప్రతిదీ డబ్బుతో కొనగలం అనుకుంటాము. కానీ ఎన్ని కోట్లు గుమ్మరించినా కొనలేనివి కొన్ని ఉంటాయి. అవే అనుబంధాలు, ఆప్యాయతలు. వాటి విలువ పొందిన వారికంటే పోగొట్టుకున్న వారికే బాగా తెలుస్తుంది. ఒక పండు లోపల ఎంత తీపి ఉందో ఎవరికీ తెలియదు, ఆ పండుకి తప్ప. ఒక మనిషికి ఎంత బాధ ఉందో లోపల వారికి తప్ప ఇంకెవరికీ తెలియదు. స్వశక్తి మీద ఆధారపడిన వ్యక్తి ఎప్పటికైనా సంతోషంగానే ఉంటాడు. తెలివితేటలు మాత్రమే సరిపోవు, కష్టపడే గుణం కావాలి. అదృష్టాన్ని సరదాగా నమ్ముకోవాలి, కష్టాన్ని పూర్తిగా నమ్ముకోవాలి. అప్పుడు విజయం మనదే. చర్య విత్తనమైతే సంకల్పం ఎరువు. ప్రతిరోజు నీళ్లు పోయడం అలవాటు. మొలక పెద్దదైతే ఆ చెట్టే క్యారెక్టర్. అది గెలుపు అనే ఫలాన్ని, సంతృప్తి అనే ఫలితాన్ని ఇస్తుంది. సహనం ఉన్న వ్యక్తి అతిశక్తివంతుడు. ఆవేశపరుడిలో ఆ శక్తి 1% కూడా ఉండదు.
ఈ ప్రపంచంలో సమస్యలు లేని మనుషులు లేరు, అలాగే పరిష్కారం లేని సమస్యలు లేవు. నిరంతరం సమస్యల గురించి ఆలోచిస్తుండే వారికి బాధ, దుఃఖమే మిగులుతుంది. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. జీవితంలో అందరికీ నచ్చినట్లు బ్రతకాలి అనుకుంటే మరో జన్మలో డబ్బుగా మాత్రమే పుట్టాలి. ఏళ్ల తరబడి నీటిలో నానుతున్న రాయి మాత్రం మెత్తబడదు. అలాగే సంకల్పం దృఢంగా ఉన్నవారు ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరు.